మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన చూసినట్లయితే ఈ పై అధ్యాయంలో గుడ్డివాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళ గురించి పరిశీలన శాస్త్రీయులు ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, పై అధ్యాయంలో గుడ్డివాళ్ళ విషయంలో పరిశీలనతో ఆరంభించిన బోధ ముగించి మరియు దాని యందు మరి ఎటువంటి మంచి కాపరి జీవితానికి గల తారతమ్యాలు వ్యాఖ్యానించడము జరిగింది. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాల నుంచి ఆ యోహాను సువార్తలో అక్కడ మనం చూసినట్లయితే రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి వచ్చి మంచి కాపరి, రెండవది వచ్చి జీతగాడు. జీతగాడు గురించి ఉన్నది, గొర్రెల కాపరి గురించి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాటలు మనం చూస్తే 11వ వచనంలో ప్రభువు నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ మంచి కాపరి అనే మాటకు గ్రీకులో రెండు అర్థాలు వస్తాయి. గ్రీకు భాషలో గుడ్ అని వస్తారు, అలాగే దానికి రెండు మాటలు వస్తాయి. గుడ్ అనే మాటకు, మంచి కాపరి అనే మాటకు రెండు అర్థాలు గ్రీకులో వస్తాయి. ఒకటి ఏంటంటే అగతోస్ అనే గ్రీకు మాట అర్థం వచ్చేసి అగతోస్ అనే మాట ఇది గుణమును తెలుపు పదం.